వారం రోజులుగా నల్గొండ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పల్లెలు మంచాన పట్టాయి. మున్సిపాలిటీల్లోనూ పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేక రోగాలు ముసురుకున్నాయి. దీంతో ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. విష జ్వరాలు జిల్లావాసుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ సీజన్లో కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో పారిశుధ్య సమస్యలు తలెత్తి రోగాలకు కారణమవుతున్నాయి. రోగాల బారిన పడిన ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తుంటే అక్కడ పట్టించుకునే వారే లేరు. డెంగీ లక్షణాలతో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేసే పరిస్థితి లేదు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. మనం వచ్చే కాంచి ఆయాసం, దగ్గు, దమ్ము, జ్వరం అయితే ఎక్స్రే రాగానే ఎక్స్రే చేశారు. ఎక్స్రే చేయగానే ఏం చేసినంటే తెల్లారి పేద డాక్టర్ వచ్చింది. పేద డాక్టర్ వస్తే చూపిస్తే ఏం చేశారంటే చూసిండు, ఆడేసిండు, సపరేకుండా వెళ్ళిపోతుంది. జిల్లాలో వర్షాల వల్ల నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, హుజూర్ నగర్ ప్రభుత్వాసుపత్రుల్లో రోగులతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఇందులో డెంగీతో పాటు మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల గడప తొక్కాల్సి వస్తోంది. కొంతమంది హైదరాబాద్తో పాటు ఖమ్మం ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. అలాంటి వారికి ఇది ఆర్థికంగా భారమవుతోంది. ఒకపూట వచ్చి డాక్టర్లు చూస్తారు, ఏమన్నా పట్టేసుకుంటలేరు. అదే మళ్ళీ పోతానంటే ఉండాలంటారు సార్. డేంజర్ జ్వరం అంటారు. 7-5-6 రోజులు చూసినట్టు 10ంటికి వస్తారు, మళ్ళీ 10ంటికి వస్తారు. ఇంకంతే, ఇక ఏమన్నా ఏం పట్టేసుకుంటలేరు. జిల్లాలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి జ్వరాలు విజృంభించడానికి పరిసరాల పరిశుభ్రత లేకపోవడమే అంటున్నారు వైద్యులు. ఆగస్టులో కురిసిన వర్షాలకు తోడు ఇటీవల కురుస్తున్న వానలకు నీరు వెళ్లే దారి లేక చాలా చోట్ల నివాసాల మధ్య నిల్వ ఉండిపోయింది. డ్రైనేజీలు అధ్వానంగా ఉండటంతో దోమలు పెరిగి రోగాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పారిశుధ్యాన్ని కాస్త మెరుగుపరిస్తే జనాలకు కొంతైనా మేలు చేసిన వారవుతారు. జనం కూడా పరిశుభ్రత పాటిస్తే సగం రోగాలు పోతాయి.